కంప్రెసర్ గ్యాస్కి ఒక్క రేట్ లేవన్నా. 3000, 4000, 5000, 6000. గరీబ్ ఎట్లా బతకాలా, ఎట్లా తీసుకోవాలా, చాలా టెన్షన్ ఉన్నాడు అన్న. ఎంత రేటుకి ఎందుకు తీసుకున్నా అంటే అన్న, పైకి నుంచి వస్తలే, షార్టేజ్ ఉంది, అది ఉంది చెప్తారు అన్న. మామూలుగా అంతే 4000, 4000, 6. ఎవరైనా 4000 చెప్తాడు, 5000 చెప్తాడు. చాలా టెన్షన్ ఉంది. గరీబులు ఎట్లా బతకాలా? ఎప్పటి నుంచి ఈ రేట్లు పెరిగినాయి ఇంత రేట్లు? ఏది అక్కడ గొడవ అయిందే కదా ఎక్కడైనా ఏడా. అప్పటి నుంచి అది పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అన్న. నీకు అప్పుడు అంటే మునుపున్నప్పుడు ఎంతకు దొరుకుతుండే ఈ గ్యాస్? ఫిక్స్ రేట్. అక్కడ ఏం రేట్ ఉంది, గవర్నమెంట్ రేట్ ఏముంది, అదే రేట్కి వచ్చిందా. ఇప్పుడు ఎంత పడుతుంది నీకు ఒక గ్యాస్? ఒక గ్యాస్ 4000, 6 అట్లా. ఎవరైనా 4000. ఒక్క రేట్ లేదు. చాయ్ బండి నడిపిస్తావా? నా చాయ్ బండి ఉంది అన్న, గ్యాస్ దొరకలేదు. చాలా గ్యాస్ కే 4000 పెడితే నీకేం ఒక్క రూపాయి లాభం లేదు. చేయాలా అంటే చేయాలి, బతకాలి అంతే. అంతా పైసలు ఇస్తే ఒక టీ మీద రేట్ ఎక్స్ట్రా తీసుకుంటే ఎందుకు తీసుకుంటున్నాం అన్న. గ్యాస్ మీద దొరకలే, బ్లాక్లా తీసుకున్నాం, అది తీసుకున్నాం అంటే ఇది పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇంటలే గొడవ అవుతుంది, కస్టమర్కి గొడవ అవుతుంది. ఒక చాయ్ ఎంత అమ్ముతావన్నా నువ్వు? ఇప్పుడు అన్న 10 రూపాయలకు అమ్ముతున్నా అన్న. ఇప్పుడు 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. 12 మనిషి చూసుకుని తీసుకుంటారు. ఎవరు గరీబులు కూడా వస్తుంది, పెద్ద తీసుకోలే అట్లా అన్న. నాకు మనిషి చూసుకుని ఎవరెవరు ఇస్తాడు అన్న. అరే అయినా కూడా పాపం బ్లాక్ లా తీసుకుంటా గ్యాస్ అయినా కూడా అట్లా ఉంది పరిస్థితి. అంటే చూసింటారు కదా, ఇది అన్న చెప్తున్న పరిస్థితి. అంటే కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగిపోవడం వల్ల మాకు గ్యాసులు కొనుక్కునే దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మినిమం అంటే తక్కువలో తక్కువ 4000 పెడితే కానీ గ్యాస్ దొరకట్లేని పరిస్థితి ఉంది. ఒక ఛాయకు 10 రూపాయలు పెట్టి అమ్ముకుంటే ఆ 4000 గ్యాస్కి పెట్టిన అమౌంట్ కూడా ఆ ఛాయల మీద రాలేని పరిస్థితి ఉంది. అయినా కూడా కన్సర్న్తో గ్యాసులు కమర్షియల్గా ఉన్నా కూడా మేము మాత్రం కమర్షియల్గా లేము, మనిషిని బట్టే తీసుకుంటా ఉన్నాం. గరీబుల్లో వస్తే డబ్బులు తక్కువనే తీసుకుంటున్నాం. ఎవరైనా కొంచెం ధనికులుగా అనిపిస్తే వాళ్ళు ఇస్తారు, ఇవ్వగలిగే స్తోమత ఉంది అని అనిపిస్తే తప్ప వాళ్ళ దగ్గర ఒక 2 రూపాయలు పెంచి తీసుకోవడం జరుగుతుందని అన్న చెప్తా ఉన్నాడు. ఒక్కరోజు షార్టేజ్ అయింది అన్న, గ్యాస్ ప్రాబ్లం అయిందా. నా ఇంటి నుంచి చిన్న సిలిండర్ తీసుకువచ్చిన. అవి ఎట్లయినా చేయాలా అన్న బిజినెస్. ఈరోజు బిజినెస్ చేస్తే రేపు అన్నం వస్తుంది గరీబ్కి. చిన్న సిలిండర్ తీసుకువచ్చిన, అది సివిల్ సప్లై వచ్చిండు ఆయన, చిన్న సిలిండర్ పెట్టిన. అది నా తప్ప కరెక్ట్, కానీ అది బిజినెస్ చేయాలంటే ఏదైనా ఎట్లయినా అడ్జస్ట్ చేసుకుని చేయాలి కదా. ఆయన వచ్చిండు, చిన్న సిలిండర్ తీసుకోపోయిండు. 2 నెలలు అయింది. నువ్వు నీ మీద కేసు వస్తుంది, కేసు పెడతా అని. చిన్న సిలిండర్ సార్ గరీబర్ ఉన్నావు సార్, నా సారీ ఒక్కరోజు తీసుకువచ్చిన, అది తెలుసు నాకు. కానీ ఇప్పుడు బతకాలంటే ఎట్లా చేయాలా తీసుకువచ్చిన, ఇంటి నుంచి తీసుకువచ్చిన. అది తీసుకుపోయినా 2 నెలలు అయింది. ఒక్కసారి పోయిందా ఆఫీస్కి, పోతే నీకు 10 రోజుల ఒక వారంలో నీకు కాల్ వస్తుంది, అది ఫైన్ కట్టాలా, ఫైన్ కడితే నీకు సిలిండర్ నీకు రిటర్న్ వస్తే చెప్పిన. ఇంకా 2 నెలలు అయింది, కాల్ రాలే అని. ఒకసారి పోయినా ఆఫీస్ బంద్ ఉంది, 2 సార్లు పోయినా ఆఫీస్లో ఎవరు లేడు. అది పరిస్థితి ఉంది. ఇంటి నుంచి చిన్న గ్యాస్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నావా? పట్టినా సడన్లీ అయిపోయింది. ఎట్లా ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్పు. పెట్టినా ఆయన కూడా అది రోజు వచ్చిన తీసుకుపోయిండు. ఎట్లా ఉంది ఇప్పుడు ఓవరాల్ గా గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పథకాలు ఎట్లా ఉన్నాయి, ప్రజలపైన గవర్నమెంట్ గరీబ్ చూడాలా అన్న, ప్రజకి గరీబ్కు చూడాలి అంతే. గరీబ్ మనిషి పైసలు ఎక్కడ అంతా సిలిండర్కి పైసలు ఎట్లా పెడుతురు గరీబులు చెప్పు. గరీబులు ఎట్లా పెడుతురు? పెద్ద మనిషి అందే ఓకే, గరీబ్ ఎట్లా? నా డైలీ 500, 600 వస్తుంది. ఆ సిలిండర్కి పోతే నాకు ఖర్చులు ఉంటాడు, అన్నీ ఉంటాడు కదా, ఎట్లా బతకాలో చెప్పు. కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగినాయి కదా, మన ఇబ్బంది అవుతుందా ఇప్పుడు? చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లాంటి ఫేస్ చేస్తూ ఉన్నారు మెయిన్గా మీరు? అంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అక్కడ లైన్లో ఉండాలి కదా, ఏజెన్సీలో పోవాలి, ఏజెన్సీ తీసుకొని రావాలి. చాలా ఇబ్బంది అవుతుంది నాకు, ఇబ్బంది అవుతుంది. మామూలుగా మీకు గ్యాస్ అయిపోయిన వెంటనే తెచ్చుకోవడానికి వెళ్తే ఎంత టైం పడుతుంది గ్యాస్ దొరకడానికి? దొరకడానికి అంటే ఒక 25 డేస్లో గ్యాస్ బుక్ అవుతుంది. ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఇంక్రీజ్ అయినాయా బాగా? అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? అమౌంట్ పెరిగిందా గ్యాస్కి? పెరిగింది కదా, 4000 అట్లా. అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు 4000 ఉంది కదా.
అప్పుడు తక్కువ ఉండేనా? తక్కువ ఉన్నాయి అప్పుడు ఒక 900 అట్లా ఉండొచ్చు. ఓకే, అంత పెరిగిందా? ఆ, మీదేం షాపు? ఇక్కడ మెడికల్ షాప్. ఎట్లా ఉంది ఇప్పుడు గ్యాస్ ఎంతకు దొరుకుతుంది? నార్మల్ కమర్షియల్ కమర్షియల్ గ్యాస్ బ్లాక్లో తీసుకుంటున్నాం. బ్లాక్ లో ఎంత దొరుకుతుంది? 5,000. 5,000 పడుతుందా? అప్పుడు ఎంత ఉండే? ఇప్పుడు అంటే రేట్లు పెరిగినాయి కదా, పెరగక ముందుకు ఎంత ఉండే? 1700, 1800 ఉండేది అంతే. అంతే. ఓకే. ఈరోజు మళ్ళీ గ్యాస్ సిలిండర్ రేటు 3,020 రూపాయలు ఏదో అయింది ఓకే. అంతే. ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అన్న ఈ రేట్లు పెరిగిన కాడి నుంచి? ఇబ్బందే ఉంది. సహజంగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండ్రు? పే అంటే ఇంకా వచ్చిందంతా గ్యాస్కి వెళ్ళిపోతుంది, కష్టం అయిపోతుంది. ఇంక ఈ వేసవి కాలం గిరాకీలు తక్కువ, ఇంకా నార్మల్గానే ఉన్నాం. ఓకే. మీకు మరి గ్యాస్ అయితే వెంటనే దొరుకుతుందా బుక్ చేసుకుంటే? బుక్ చేసుకుంటే దొరుకుతలేదు, బ్లాక్లో అమ్ముతుండ్రు అంతా, మొత్తం బ్లాక్లోనే. బ్లాక్ లో అయినా కూడా త్వరగా దొరుకుతుందా? త్వరగా అంటే ఈ రోజు చెప్తే 2 రోజులకు వాడు ఇస్తున్నాడు, అది కూడా బ్లాక్లో కూడా. ఓకే. నెక్స్ట్ డే కూడా ఇవ్వట్లేదు. ఓకే. మరి మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఈ గ్యాస్ రేట్లు పెరగడం పైన? అంటే గవర్నమెంట్ మీ పట్ల ఏమన్నా కన్సర్న్ చూపిస్తే బాగుంటుందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా గవర్నమెంట్ అనేది ఏం లేదు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకా మనకు కూడా మొత్తం ఇబ్బంది అంతే. ఇంకా దానికి ఇంకా మనం ఏదోటి ఇంకా చేసుకోవాలి అంతే. అంటే కొందరు ఏమంటారు అంటే గవర్నమెంట్ కావాలనే చేస్తుంది. కావాలని ఎట్లా చేస్తుంది? గవర్నమెంట్ కావాలని చేస్తలేదు కదా, వీళ్ళు గ్యాస్ వచ్చేది కూడా వీళ్ళు బ్లాక్లో అమ్ముకుంటుంటారు అంతే. మధ్యలో ఉండే డీలర్ డీలర్స్ అమ్ముకుంటుంటారు. వాళ్ళు కరెక్ట్ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అక్కడ నుంచి కూడా గ్యాస్ తక్కువ వస్తుంది కదా. అంతే. మీకు ఎట్లా మరి గిరాకీ నడుస్తుందా మంచిగా? నార్మల్గా ఇప్పుడు వేసవి కాలం తక్కువ ఉంది గిరాకీ, తక్కువ. कैसे प्राइसेस? अभी तो गैस में मैंने तो 6,000 था, 6,000 है, अभी 4,500 है. अभी इम्प्रूव क्या बोले तो 1,500 कम हुआ. 1500 కమ్ అవుగా. పోయిన నెల నుంచి ఈ నెల 1,500 తగ్గింది. కానీ ఎప్పుడు దొరుకుతుంది 4,500 కూడా దొరుకుతుంది. ఎంత ముందు 6,000 కూడా పెడితే దొరకట్లేదు, ఎవడు ఇవ్వట్లేదు. ఇంకా ఇప్పుడే మంచిగా దొరుకుతుందా? అప్పుడు దొరుకుతుంది పర్లేదు, కానీ యాక్చువల్లీ ఇది రేట్ దీనికి ఎంత 18,000. 18,100 అంటే అప్పుడు టూ మచ్ ఇదే 90 రూపాయలు రైస్ పెంచి ఏం చేయలేం, ఏం మనం మిగలట్లేదు, ఓన్లీ కష్టపడుతున్నా అంతే. కష్టపడి చేస్తున్నా, కస్టమర్ పోకుండా అట్లా షాప్ బంద్ చేసి ఏం చేస్తావు? షాప్ ఉండాలి అంటే కస్టమర్ పోకుండా చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఇందులో లాభము బెనిఫిట్స్ బెనిఫిట్ ఏం లేదు. మీరే చెప్పండి అన్న, 4,500కి గ్యాస్ 2 రోజులు 3 రోజులు అయిపోతే ఎంత మిగులుతాయి చెప్పండి? రోజుకి 2,000 ఇదే పోతున్నాయి మాకు. మిగిలేదే 1,500 రోజుకి. అందరు పిల్లలకి జీతం ఇవ్వాలి, రెంట్ ఇవ్వాలి, షాప్లో రెంట్ ఇవ్వాలి కదా, మెటీరియల్కి డబ్బులు ఇవ్వాలి కదా. అని తీస్తే పొద్దున వచ్చి సాయంత్రం కష్టపడి నైట్కి క్యాల్కులేషన్ చేస్తే అంతే ఉంటుంది. చాలా కష్టం. మీరు ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు ఈ షాపు? ఈ నాకు 2008 నుంచి 2008 నుంచి షాప్లో, ఇదే షాప్లో ఉన్నా నేను. అప్పుడు ఎట్లా ఉండే అసలు స్టార్టింగ్? మీరు అప్పుడు షాప్ పెట్టినప్పుడు కమర్షియల్ గ్యాస్ రేట్ ఎంత ఉండే 2008 లో? 1,200 ఉండే అన్న. 1200. ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నారు? అప్పుడు 4,500 పెట్టుకుంటున్నా. ఎంత ముందు 1,800 ఉండే. పోయిన నెల కదా, 2 నెలల షాప్ పెట్టినప్పుడు 1,200 ఉండే, 1200. ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు ప్రజెంట్ గా అంటే రేటు దానికి 2,300 దేనికి రేటు. కానీ ఉండాలి కదా, ఉండి నీళ్ళలో చేస్తున్నాడు. కానీ కనీసం అప్పుడు వాళ్ళు బ్లాక్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, 4,500కి మన ఇస్తున్నారు మాకు. ఇప్పుడు కొంటుంది మాత్రం 4,500కు, 4,500కి కొంటున్నాం. అవును, అంటే 1,200 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4,500 వరకు ఉంటా ఉన్నారు. మరి అయితే లాభం ఏం లేదు, బెనిఫిట్ లాభం ఏం లేదు. కస్టమర్ పోకుండా మన తెలిసిన కస్టమర్ అన్ని రోజులు నడిపిస్తున్నా కదా. షాప్ బంద్ చేసి ఏం చేద్దాం, కానీ ఇదే నడిపిస్తున్నా అంతే. ఒక మాట చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారా? మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎగ్జామ్ చేస్తే తగ్గుతాయి కదా కంపల్సరీ రేటు. గవర్నమెంట్ ఏం చేయకుంటే లేకపోతే పిరముంది రేటు 4,500. లేకపోతే గవర్నమెంట్ డిసైడ్ చేసిండు 2,300కి గ్యాస్ వస్తుంది అని, కానీ ఇవ్వట్లేదు కదా. వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. మేము చెప్తే 2,300కి వస్తాయంటే లేదు అన్న రాదు, ఈ రేటే వస్తుంది, ఎప్పుడు తగ్గుతాయంటే చూద్దాము, అప్పుడు ప్రజెంట్గా ఇది రేట్లో వస్తుంది మీకు, కొనాలి. కొనకపోతే బంద్ చేసి ఏం చేయలేం కదా. షాపు రెంట్ కూడా ఇవ్వాలి అంటే కొనుక్కొని నడిపిస్తున్నాను అంతే.